వాళ్ళు వచ్చిండ్రు అన్పార్క్ దగ్గర. వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు ఉండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హరీష్ రావు గారు టీఆర్ఎస్ భవన్ నుంచి బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి పోలీసులు ఆపిందంటారు. ఇక మరి దీన్ని ఏ శోనాల్లో మనకు తెలియదు. తర్వాత దాని మీద ఫోన్లు చేసినాం, ఫోన్లు ఎత్తలేదంటారు. ఇప్పుడు మీరు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫోన్ చేసి నేను ఫోన్లో మాట్లాడి దాన్ని రికార్డ్ చేసి లైవ్ లో పెట్టి మీడియాలో పెట్టి దీన్ని ఏదో ప్రతి అంశాన్ని రాజకీయం చేసుకోవడం కోసం, ప్రచారం కోసం, మీడియాలో ఎప్పుడు మీడియా హైప్ లో ఉండడం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. తర్వాత పెద్దలు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వీళ్ళు చేస్తున్న బిగ్ బాస్ షో అని మాకు కాదండి. మొదలు మిషన్ భగీరథ ఇనాగ్రేషన్ కి వచ్చినప్పుడు మోడీ గారు ఏ విధంగా కేసీఆర్ గారిని పొగిడినరు, పార్లమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడైతే యూపీఏ తోటి అలయన్స్ లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళ యొక్క వికాసంలో పడ్డరు, ఆంధ్ర మాత్రం రాజకీయం చేస్తుందని చెప్పి ఆన్ ఫ్లోర్ పార్లమెంట్ లో మోడీ గారు చెప్పినారు. మరి అదే మోడీ గారు మొన్న ఎన్నికల్లో వచ్చిండ్రు, కాళేశ్వరం ఏటీఎం అన్నారు, మీరు వచ్చి కొడుకును ముఖ్యమంత్రి చేయమని వచ్చి అడిగిందని చెప్పిండ్రు. మీకు ఏముంది? మళ్ళీ మొన్న పార్లమెంట్ ఇమీడియట్ గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లలో వాళ్ళు డమ్మీ క్యాండిడేట్లను పెట్టి లాస్ట్ రోజు పోలింగ్ ఏజెంట్లను లేకుండా తీసేసిండ్రు. మరి ఎవరెవరితో అనుసంధానం ఉన్నారు, ఎవరు ఎట్లున్నారన్న సంగతి మాకు తెలియదు. మేమైతే కాంగ్రెస్ పార్టీ లైన్ లోనే ఉంటది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం 100% ప్రజల క్షేమం కోసమే చేస్తుంది. ఇంకోటి 8 లక్షల కోట్ల రూపాయల